వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, 19 మంది అధికారుల బదిలీ. డిప్యూటీ సీఎం పవన్ బాధ్యతల స్వీకరణ, పట్టణాభివృద్ధి, అటవీ శాఖ పనితీరుపై ఆరా. రిషికొండ నిర్మాణాల్లో అక్రమాలు జరగలేదన్న రోజా, వాస్తవాల్ని బయటపెడతాయన్న కొలుసు. బీఆర్ఎస్పై ఎలాంటి కక్ష సాధింపు లేదన్న భట్టి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు వాస్తవమన్న షబ్బీర్ అలీ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, 14 పంటలకు మద్దతు ధర పెంపు. ఢిల్లీ సీఎం జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, జూలై 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై కాంగ్రెస్ కార్యాచరణ, జూన్ 21న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనను కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించగానే ఉపాధి హామీ, ఉద్యానవన నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. అనంతరం 5 శాఖల హెచ్ఓడీలతో మొదటి సమీక్ష నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెళ్ల మనోహర్ తదితరులు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో రుషికొండ కట్టడాల వివాదంపై మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా, పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని టీడీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని నిలదీశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం పనులు చేశారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో గృహ నిర్మాణంలో రాష్ట్రం అధమస్థానంలో నిలిచిందన్నారు. మళ్లించిన నిధులు దేనికి వాడారన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలిందన్న మంత్రి, ఆ నిధులు రుషికొండ ప్యాలెస్కు మళ్లించారా లేదా ఇతర అంశాలకా అన్నది తెలుస్తామన్నారు. ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాను. జనవరి 2020న అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు. కానీ ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అంతేకాకుండా 18,173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు 3,170 కోట్లని గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను. విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని తెలిపారు. ప్రభుత్వ డబ్బు వృధా కానివ్వమని, నష్టం కలిగించేలా వ్యవహరించమని చెప్పారు.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో నిలబడలేకపోతున్నారని, వారు ఎవరెవరితో టచ్లో ఉన్నారనే విషయాన్ని మాత్రం చెప్పనన్నారు. తప్పనిసరిగా దేనికి అవసరమో వాటికి ఉపయోగించుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని పూర్తిగా అందించామండి. వీళ్ళు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు మూల పడేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు. దానిని ఆయన ఏమన్నా పీకేడా పొడిచాడా అని పెట్టేదాన్ని కూడా వివాదాస్పదం చేశారు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు. మాట్లాడకుండా ఏదైనా మీరు చెప్పేటువంటి విషయాలు ఏమైనా ఉంటే శాఖాధికారులు సమీక్ష చేసి వాటి గురించి మేము ఏమైనా చెల్లింపులు ఉంటే ఎంతవరకు చేయాలి ఏదో ఒకసారి నిర్ణయం తీసుకుంటామండి. ముఖ్యమంత్రి గారి దృష్టిలో సమీక్ష. వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే BS4 వాహనాలను కొనుగోలు చేశామని, BS4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబు, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోయిన గవర్నమెంట్లో అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఇది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. బాగా చూడండి, కాంట్ సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా. ఏపీలో మా దగ్గర ఉన్న రూటు బస్సులు ఎవరి దగ్గర లేవన్న జేసీ చిన్న చిన్న కారణాలు చూపి బస్సులను సీజ్ చేశారన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని కూడా సీజ్ చేశారని, 2 బస్సులను వైసీపీ గుండాలు కాల్చేశారని అన్నారు. తన బస్సులను పట్టుకుని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరిని కోర్టుకు లాగుతా అన్నారు ప్రభాకర్ రెడ్డి. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను, వాడు పేరుని నాని, అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈయన DTC శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. ఆ బండ్లన్నీ సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు. ఆడ పార్క్ చేసి ఉంటే ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. దీనికోసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుందన్నారు. పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది కేబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామాగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తామని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. ఇళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటిలన్నింటి ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి, ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటికీ కూడా సుమారుగా ఒక 3 months పడుతుంది. సుమారుగా ఒక 3 months. ఏది ఏమైనప్పటికీ ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుని. రాజధానిలో దొంగలు పడ్డారు, చాలా మెటీరియల్ దొంగతనం అవ్వబడింది. వాటి మీద ఏదైనా కేసులు, పర్టికులర్గా ఒక ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున లూటీ చేశాడు రాజధాని ప్రాంతంలో ఉండే మొన్నటిదాకా. అందుకేనండి ఒక కమిటీని వేస్తాము. కమిటీని వేసి యాక్చువల్గా ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని, మీరు అన్నట్టుగా ఎవరైనా థెఫ్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా యాక్చువల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం థెఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్
ఏపీలో ఈసారి ఎన్నికలు విచిత్రంగా జరిగాయని, ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పు కోసం వైసీపీని ఓడించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఫర్ జగన్ అగెనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు జరిగాయన్నారు. మార్పు కావాలనే ఏపీలో వైసీపీని ఓడించారని, అనుకున్న మేరకు ఏపీలో కాంగ్రెస్ పెర్ఫామ్ చేయలేకపోయిందని అన్నారు. సర్వేలో కాంగ్రెస్కు 7% ఓటింగ్ వచ్చిందన్న షర్మిల, ప్రజలు ఓటు చీలకూడదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్నారు. ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటలు వస్తున్నాయని, తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. మ్యారిగోల్డ్ హోటల్లో 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృత చర్చ జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తుందన్నారు మంత్రి తుమ్మల. బహుళజాతి ఇన్ఫ్రా కంపెనీలకు వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయని, పేదలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా ఉండకూడదని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళటానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇరిగేషన్కి సంబంధించి కోటయ్య గారు నబార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక 30 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కంటిన్యూగా పెండింగ్లో ఉండి 30 సంవత్సరాలు వాటికి అతిగతి లేకపోతే ఆయన గారిని అడిగితే ఒకేసారి 300 కోట్లు ఇస్తే 30 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి నబార్డ్ సేవలు కానీ, అదేవిధంగా మొన్ననే నేను చెప్పాను గ్రామీణ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలు విస్తరించిన తర్వాతనే కొంతవరకు రైతాంగం వెసులుబాటుకు వచ్చింది. తప్పకుండా గిరిజన ప్రాంతం, గోదావరి పారివాహక ప్రాంతంలో, అటవీ ప్రాంతం కావచ్చు, గతంలో అనేక సమస్యలతోటి ఆ ప్రాంతానికి మన సేవలు అందలేదు. ఈ మధ్యకాలంలో మీరు ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు. అది ఆసిఫాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి, జయశంకర్, భోపాలపల్లి. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. జ్యుడిషియల్ విచారణను జగదీష్ రెడ్డి కోరారని, కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదన్నారు. తాము ప్రజాస్వామ్యం నమ్మేవాళ్లుగా విచారణకు ఆదేశించామన్న ఆయన ఎందుకంత భయపడుతున్నారని తెలిపారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన ఆయనే విచారణ అడిగితే వేశామని తెలిపారు. జ్యుడిషియల్ విచారణ తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని చెప్పారు. పైన ఉన్న వాస్తవాన్ని సభ ముందు పెట్టాం. సభ, రాష్ట్రం అందరూ తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే అందరికి అర్థం అవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా, ఎవరిని అగౌరవపరచాలని, కించపరచాలని, మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఎస్ సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఏదో కక్ష సాధింపు ధోరణితో, రాజకీయ ఆలోచనతో మేము వేసింది కాదు. సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు, రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. వేరే ఉన్న సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది.
ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు వాస్తవమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో 2015లో తాము వ్యతిరేకించినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో 2000 కోట్ల అక్రమాలు జరిగాయని, వాటిని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీతో సహా ప్రజలకు కట్టాల్సిందేనన్నారు. సంభాషణలో కేసీఆర్ గారు ఏమన్నారు, షబ్బీర్ అలీ మీ గవర్నమెంట్ అలాగున్నదయా, ఇది తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, నేను 18 నెలలు కడతా అన్నాడు. నేను అన్నా సస్తే కట్టలేవు సార్, నీకు నాకు ఛాలెంజ్, ఇంకో చూసుకో అన్నాడు. చూసుకుందామన్నా. ఇవాళ ఏమైంది, 9.5 సంవత్సరాలు అయినా గడ్డి మొలుస్తుంది కానీ కరెంటు యూనిట్ వాడదాం అది రావడం లేదు. కాబట్టి మా కౌన్సిల్ రికార్డు చూడండి మీరు, లేకుంటే 15లో అన్ని పేపర్లలో విమర్శలు చేసినాం. అన్ని రఘువాణి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొదలుపెట్టుకొని అందరం అబ్జెక్షన్ చేసినాం. కానీ ఆయన పట్టుకున్నది కొందరికి 4 ఉన్నది అంటే 3 అంటే 3 చెప్పాలా, లేకుంటే రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేకుంటే మా హాస్పిటల్ మీద కేసులు పెడతాడు. ఇది మేమేం కక్ష కడతలేము, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. ఆ తెలంగాణ ప్రజలకు ఇలా 2000 పైన కోట్ల రూపాయలు నష్టమైంది. కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని విమర్శించారు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ సర్కార్ ఉందని, ఇక కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమి ప్రభుత్వమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 3 కాళ్ల మీద నడిచే గుర్రంలా ఉందన్నారు. భారత్ జోడో యాత్ర వల్లే బీజేపీకి 240 సీట్లకే పరిమితమైందని తెలిపారు. 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది, మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు, మేము కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలడదు. ఇందుకనే చెప్పాను, అంటే మోడీ ప్రభుత్వం. ఎందుకనంటే మోడీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్లో R&Bపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో మన దేశం ఒకటన్నారు. అత్యంత ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం త్రిపురార్ యుటిలిటీ ఛార్జీలు చెల్లించకపోవడంతో ఆగిపోయిన పనులను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. హైదరాబాద్ ORR వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయో అలాగే RRR ద్వారా అంతకు మించిన అభివృద్ధి జరుగుతుందన్నారు. RRR పూర్తి చేసి రేడియల్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్న మంత్రి రోడ్లు బాగలేక ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నారు. NH65ని గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మాణం కోసం ముందుకు పోతున్నామన్నారు. ఇప్పటికే బ్లాక్ స్పాట్స్కు సంబంధించిన పనులు ప్రారంభించామన్నారు. ప్రజలకు మెరుగైన రోడ్లు అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి. అంబర్పేట ఫ్లైఓవర్ పనులు పూర్తవుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో 1 రోజుల్లో ట్రాఫిక్ను అనుమతిస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ తర్వాత 4.4 కిలోమీటర్ల 6 లైన్ల విస్తరణ చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలకు ఎవరూ భయపడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. 6 నెలల్లో 6 గ్యారెంటీలు అమలు చేయకుండా 6 స్కాములు చేశారని ఆరోపించారు. పింఛన్ ఇవ్వమని హరీష్ రావు అడిగితే తప్ప అని ప్రశ్నించారు. అడిగింది నిరుద్యోగాల పక్షాన మీరు అది 1:100గా మార్చండి, లేకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు, 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన ఇవాళ హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము, దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే చేస్తారు అని మీరు మాట్లాడడము ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇవాళ మొత్తము తెలంగాణ
ప్రజల సాక్షిగా ఇలా మీరే బయట పెట్టుకున్నారు. ఎందుకంటే ఇగోండి ఇది బైలాస్లో మీరు చూడొచ్చు. కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గురుకులాలపై రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయనడం బాధాకరమని తెలిపారు. గురుకులాలతో పేద పిల్లలకు మంచి విద్య అందుతుందని చెప్పారు. అలాగే తెలంగాణ వచ్చాక కేసీఆర్ గురుకులాల సంఖ్యను కూడా పెంచారని వివరించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు అర్థం పర్థం లేదని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మానవ సంబంధాలు ఏవో దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో తెలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకోవడం కోసం సీట్ల కోసం అప్లై చేసేటువంటి విద్యార్థుల సంఖ్య చూసినట్టయితే ఒక్క సీటుకు 10 అప్లికేషన్లు, అంటే దాదాపుగా 40 లక్షల నుండి 50 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే దీనికి ఎంత మరి ప్రాధాన్యత ఉన్నది, ఎంత కాంపిటీషన్ ఉన్నది, దీన్ని పెంచాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దీన్ని ఈ నివేదిక పేరిట, ఈ అధ్యయనం పేరిట మరి పేద ప్రజలకు అందేటువంటి గొప్ప ఈ సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీనే కారణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చిందన్నారు. ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అని అన్నారు. తన పదవి హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందన్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం బండి సంజయ్ కరీంనగర్కు వచ్చారు. కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. విభజన అంశాల్లోని 9-10 షెడ్యూల్కు సంబంధించిన ఆస్తులపై చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై కూడా చర్చించే అవకాశం ఉంది. పవర్ కమిషన్ల విచారణ కాలం పెంపుపై నిర్ణయం తీసుకునున్నారు. పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. కేబినెట్ భేటీలో రైతు భరోసా, రైతు రుణమాఫీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. పాలన, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఐఏఎస్ అధికారులపై దృష్టి పెట్టారు. ఏపీలో భారీగా ఐఏఎస్లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వైసీపీ ప్రభుత్వంలో జగన్కు అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు షాక్ తగిలింది.
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను జీఏడీకి అటాచ్ చేసింది చంద్రబాబు సర్కారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శిశుభూషణ్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, సివిల్ సప్లైస్ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్ను నియమించింది. ఆర్థిక శాఖ వ్యయ కార్యదర్శిగా ఎం జానకి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ డైరెక్టర్గా ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి రాజశేఖర్, ఉద్యాన మత్స్యశాఖ సహకార శాఖ కార్యదర్శిగా బాబును నియమించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరితో పాటు 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్ సీజన్లో 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచనున్నట్లు ప్రకటించింది. వరికి మద్దతు ధరకు 117 రూపాయలు పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాలు ధర 2300కు చేరింది. అలాగే రాగి, బజ్రా, జొన్న, మొక్కజొన్న, పత్తితో సహా మొత్తం 14 ఖరీఫ్ సీజన్ పంటలపై కనీస మద్దతు ధర పెంచేందుకు మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పెరిగిన ధరలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी किसानों को, अन्नदाताओं को हमेशा एक प्राथमिकता देते हैं. अपने नए कार्यकाल में जो सबसे पहला डिसीजन लिया वो डिसीजन भी किसानों के हित में लिया गया था. आज की कैबिनेट में ऐसा ही एक बहुत महत्वपूर्ण फैसला लिया गया है. In today's cabinet also one very important decision has been taken regarding the welfare of farmers. खरीफ सीजन स्टार्ट हो रहा है. खरीफ బీహార్లోని రాజ్గిర్లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ వనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుసలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ విద్యా కేంద్రం నలంద అన్నారు ప్రధాని మోదీ. నలంద విశ్వవిద్యాలయం భారతీయ ఆత్మ లాంటిదన్నారు. जानते हैं कि नालंदा कभी भारत की परंपरा और पहचान का जीवंत केंद्र हुआ करता था. नालंदा का अर्थ है न अलम ददाति इति नालंदा, अर्थात जहां शिक्षा का, ज्ञान के दान का अविरल प्रवाह हो. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగించింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాల్టితో కేజ్రీవాల్ కస్టడీ ముగిసింది. దీంతో కేజ్రీవాల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగిస్తూ రోజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకు కోర్టు పొడిగించింది. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇరువురిని కోర్టు ముందుకు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్టు చేసింది. ఢిల్లీ నీటి సంక్షోభం పరిష్కరించుకుంటే నిరవధిక దీక్ష చేపడతామని మంత్రి అతిషి హెచ్చరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వాటా ప్రకారం హర్యానా నుంచి ఢిల్లీకి 613 ఎంజీడీ రావాల్సి ఉంది. కానీ నిన్న 513 ఎంజీడీలను మాత్రమే విడుదల చేశారని అతిషి అన్నారు. ఒక ఎంజీడీ నీరు 28,500 మంది అవసరాలకు వినియోగించవచ్చని చెప్పారు. అంటే 28 లక్షల మందికి పైగా నీటి కొరతతో నరకం చూస్తున్నారని లేఖలో ఆమె స్పష్టం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే ఎన్నోసార్లు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశానని ఆప్ మంత్రి అతిషి తెలిపారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం $208 బిలియన్ నికర విలువతో బేజోస్ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. $205 బిలియన్ జెఫ్ బెజోస్, $199 బిలియన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ తర్వాతి స్థానంలో నిలిచారు.
చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తుంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంతో మస్క్ తిరిగి మొదటి స్థానంలో నిలిచారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.